ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తర్వాత దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బులు పోసి కొన్నాను, ఇది సరిగ్గా పనిచేయడం లేదు, బాగుంది తీసుకెళ్ళండి అంటూ షాపువాడు నన్ను మోసం చేశాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు, కలరింగ్, మార్కెటింగ్ వాడి మాయా కబుర్లు నమ్మేసి ఈ దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నానేమో అన్నట్లు ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది. దుకాణాల్లో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు, మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ చెప్పింది ఒకటి, గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్లోని తుని, పత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగు చూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనాల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు, అత్యుత్సాహంతో విసిరిన డైలాగులు, ఊపిన చేతులు, హావభావాలన్నీ గుర్తు చేసుకున్నట్లు జనం ఏది ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకులు రౌడీయిజం, రుబాబు, దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్టు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు, ప్యాకింగ్ చూసి కొనేశాం, లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకులు పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది. పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్త రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టని కేడర్కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలన మీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరల పెంపు, పల్లెల్లో చిల్లర రాజకీయాలు, రౌడీయిజం వంటివి జనాల్లో వ్యతిరేకతని పోగేసుకున్నాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం, మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తొలినాళ్లలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికారంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, ప్రతీకార రాజకీయాలను ఆయన ఎండగడుతూ వస్తున్నారు. అంతేకాదు గత వైఎస్ఆర్సీపీ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూర్వకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.